ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకువని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరి జీవితంలో అనుగ్రహించినందుకు కొరకై ఆయన ఘననామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ యేసు నామములో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదం పొందండి. బైబిల్ దగ్గర ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య దినాల్లో పాలుభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 63వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, నీ ఆశ్చర్యమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అన్ని దినము నీ కృప చేత, మీ ఆత్మ చేత అనేక మంది బలపడుట కొరకు నడిపిస్తున్నావు, దీవిస్తున్నావు. మరింత బలపరచండి, ఆశీర్వదించండి. మీరు మాత్రమే ఘనత పొందండి. క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదవనటువంటి లేఖనంలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నా దేవుడు నీవే, నిన్నే నేను వెతుకుతానంటున్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు, శత్రువులు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు ఈ కీర్తన వ్రాశాడు. పిల్లలు గమనిస్తే అబీషాలోము తిరుగుబాటు చేసినప్పుడు, అబీషాలోము దావీదును తిరగబడినప్పుడు, దావీదు అరణ్యములో పారిపోతున్నప్పుడు ఆ సందర్భానికి ఈ కీర్తన సరిగ్గా సరిపోతుంది. బహుశా రాత్రివేళ యోధా ఎడారి మార్గం గుండా గమనించాలి, యోర్దాను దిశగా ప్రయాణం చేస్తూ అటు దిశగా అబీషాలోము అనగా తన కొడుకు చేతిలోని తప్పించి పారిపోతూ రాసినటువంటి ఈ కీర్తన. అసలు అన్ని కీర్తనలు లాగానే, ఆ మాటకు వస్తే పూర్తి బైబిల్లో లాగానే ఈ కీర్తన కూడా పరిశుద్ధాత్మ మూలంగా వచ్చిందనే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్ని కీర్తనకు ఉన్నటువంటి మూలాంశం ఒకటి, బహుశా అన్నిటికీ ఉన్న సారాంశము ఈ కీర్తనలో చాలా స్పష్టంగా దాచిపడింది. అబీషాలోమును బాగా ప్రేమించాడు దావీదు, కానీ అబీషాలోము యుద్ధ వీరుడైన తర్వాత దావీదు మీదకి తిరుగుబాటు చేసినప్పుడు, కొడుకు చేతిలోని పారిపోతూ అరణ్యంలో ఉన్నప్పుడు, యోధా ఎడారిలో ఉన్నప్పుడు రాశాడు ఈ కీర్తన. తన చుట్టూ చీకటి అలుముకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటున్నాడు, నా దేవుడవు నీవే, ఏకైక సత్యదేవుడు, అమిత శక్తివంతుడమైనటువంటి సృష్టికర్త, తన దేవుడని యథార్థంగా ఇక్కడ చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి ధన్యుడు. హల్లెలూయా. ఆ రోజు దావీదు పలికాడు, ఈరోజు మనం కూడా పలకాలి, నా దేవుడవు నీవే. ఎంతమంది చెప్పగలుగుతున్నాం ఈ మాట? ఆ ఒక్క మాటలో సమస్యలన్నిటికీ కూడా చివరికి పరిష్కారం అనేది దొరుకుతుంది. పవిత్రమైనటువంటి ఎదురు తెన్నులన్నీ కూడా సఫలమవుతాయి. నీవే నా దేవుడవు, నిన్ను తప్ప నేను ఎవ్వరి మీద ఆధారపడట్లేదు అనేటువంటి ఒక శ్రేష్టమైన మాట దావీదులకు మనం పలకగలిగితే అన్నీ సమకూరుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కోసం అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను వెతుకుతాను అంటున్నాడు. ఆ ఎడారిలో ప్రాంతంలో, ఆ ఎడారి ప్రదేశంలో తనకు సౌకర్యాలు సమకూరమని కానీ, తన శత్రువులపై తన పగ సాధించాలని కానీ, తన శరీర సంబంధమైన ఎలాంటి సంతృప్తి కోసం కానీ, లేక దేవుడిచ్చేటువంటి వరాల కోసం కానీ దావీదు ఇక్కడ ఆశించట్లేదు. అదేంటండి, ఎడారిలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయకుండా మరి ఎలాగండి అంటే, అతని యొక్క ఆశ ఏంటంటే దేవుని సహవాసం, దేవుని సన్నిధి. వీటి కోసమే తహతహలాడుతున్నాడు. దేవుడు తనతో రావాలి, దేవుని సహవాసం తనకు కావాలి. ఎందుకంటే దేవుని సహవాసము తప్ప మరేది కూడా అతనిని సంతృప్తి పరచదని చెప్పి దావీదు యొక్క ఉద్దేశం. దావీదుకు దేవుడు తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? అందరికీ తెలుసు. అయితే మరింత బాగా ఆయనను తెలుసుకోవాలని, ఆయనను మరింత దగ్గరగా అనుభవించాలని దావీదు యొక్క అభిలాష. గమనించండి, ఈరోజు నీకు నాకు దేని విషయంలో దాహం అవుతుంది? దేన్ని వెతుకుతున్నాం మనం? ఇలాంటి ఒక ప్రశ్న, ఒక వ్యక్తిని అడగదగిన ప్రశ్నల్లో అతి ప్రాముఖ్యమైన
లోతుగా పరిశోధించే ప్రశ్నలలో ఇదొకటి. ఎవరిని వెతుకుతున్నావు నీవు? ఏ విషయంలో నీకు దాహం అవుతుంది? ఏ విషయంలో నీకు ఆరాటం ఉంది? ఏ విషయంలో తహతహలాడుతున్నావు? గమనించ. ఒకవేళ ఆ సమయంలో దావీదు యొక్క జీవితం అనుభవం అతను ప్రయాణం చేస్తున్నటువంటి నిష్ఫలమైనటువంటి ఎండు ప్రాంతంలాగా ఉన్నాయేమో గమనించవదే. కల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, తరచుగా విశ్వాసికి లోకమంతా కూడా ఆత్మదాహం తీర్చుకోవడానికి ఒక్క నీటి చుక్కైన దొరకని ఎడారిలా కనిపిస్తుంది. అయితే మన మనోనేత్రాలు దేవుని బలప్రభావాలను, మహిమను చూడగలిగితే మనము కూడా ఆ ఎడారి వంటి ప్రదేశంలో సహితము ఆత్మల దాహం కలిగి తిరుగుతున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా. దావీదుకు ఉన్న భయం ఒకటే, తన కొడుకు చేతిలో చనిపోతానేమో, అవమానం భారంతో ఉండాలేమో, ఎడారిలో పారిపోతూ ఆ రాసినటువంటి కీర్తన గమనించిన ఉదయకాల సమయంలో శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు కానీ, ప్రతిష్ట కానీ, ధన సమృద్ధి అనుభవించడం కంటే దేవుని కృపను మాత్రమే చూడగలడం ఎంతో శ్రేష్టం. ఈరోజు ఆ సత్యాన్ని ఉదయకాల సమయంలో ప్రతి విశ్వాసి గమనించాలి. దేవుని కృప లేకపోతే, దేవుని యొక్క కాపుదల లేకపోతే, దేవుని యొక్క సన్నిధి మనతో లేకపోతే, ఆయన సహవాసం మనలో లేకపోతే నువ్వు ఎన్ని లోక సమృద్ధి ఎడారి వంటి బ్రతుకే. కానీ ఆయనతో సహవాసం కలిగి ఉంటే దావీదు వలె ఎడారిలో ఉన్నా కూడా, అరణ్యంలో ఉన్నా కూడా సంతృప్తితో సమృద్ధిగా జీవించగలుగుతాం. దేవుడి మాటలు మొక్కరు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగురుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరొకసారి నీ కృపచేత శ్రేష్టమైన మాటలు వినిపింపజేశారు. వందనాలు. విత్తబడిన మాట వింటున్న బిడ్డలందరి పట్ల నీ కాపుదలు ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ బలపడుతున్నారు. మరింతమంది పాలిభాగస్తులై ఈ కార్యక్రమం ద్వారా నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం గ్రహించమని, సమస్తమైనటువంటి ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.